నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో పర్సనల్ ఫైనాన్స్పై వచ్చిన అత్యంత ప్రభావవంతమైన పుస్తకాలలో ఒకటైన రిచ్ డాడ్ పూర్ డాడ్ గురించి లోతుగా చర్చిద్దాం. రాబర్ట్ కియోసాకి ఇచ్చిన సలహాలు ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఇంకా ఎంతవరకు పనిచేస్తాయో ఒకసారి చూసేద్దాం. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలోని ఈ ఒక్క వాక్యం లక్షలాది మంది సంపద గురించి ఆలోచించే తీరునే మార్చేసింది. సరే, ఇక దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ పుస్తకం ఇంత విజయవంతం అవ్వడానికి కారణమేంటంటే దానిలో ఉన్న ఒకే ఒక్క సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఐడియా. కియోసాకి రిచ్ డాడ్ చెప్పేదేంటంటే అసలైన ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే మంచి ఉద్యోగం సంపాదించడం కాదు, డబ్బు మనకోసం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం. ఈ స్లైడ్లో ఉన్న సింప్లిసిటీ చూడండి, ఎంత బాగుందో. అసెట్ అంటే మన జేబులోకి డబ్బును తెచ్చిపెట్టేది, లయబిలిటీ అంటే మన జేబులోంచి డబ్బును తీసుకెళ్లేది. ఉదాహరణకు, ప్రతి నెల అద్దె రూపంలో డబ్బు చేయిల్లోకి ఆస్తి, అదే మెయింటెనెన్స్కి పెట్రోల్కి డబ్బు ఖర్చయ్యే స్పోర్ట్స్ కారు ఒక అప్పు. చాలా సింపుల్ గదా. అందుకే ధనవంతులు కేవలం జీతం పెంచుకోవడం మీద కాకుండా వాళ్ల సమయాన్ని, శక్తిని ఆస్తులు సంపాదించడంపైనే పెడతారు. మరి ఈ ఆస్తుల కాలంను పెంచుకోటానికి కియోసాకి మొదట్లో ఏమని సలహా ఇచ్చారు? ఆ ఒరిజినల్ బ్లూ ప్రింట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆయన పాత సలహా చూస్తే ఎక్కువగా భౌతిక ఆస్తుల మీదే దృష్టి పెట్టారు. అంటే మనం తాకగలిగేవి, కంట్రోల్ చేయగలిగేవి. ముఖ్యంగా అద్దె ఆదాయం వచ్చే రియల్ ఎస్టేట్ కొనడం, అలాగే సొంతంగా వ్యాపారాలు నడపడం మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఇదే అసలైన దారి. మన లైఫ్ స్టైల్ ఖర్చులన్నీ మన ఆస్తులే చూసుకునేలా చేయడం. ఈ సలహా అప్పట్లో చాలా పవర్ఫుల్. కానీ ఇప్పుడు కొన్ని దశాబ్దాలు గడిచిపోయాయి. 1997లో పనిచేసిన స్ట్రాటజీ ఇప్పుడు కూడా పనిచేస్తుందా? ఫైనాన్షియల్ ప్రపంచం చాలా అంటే చాలా మారిపోయింది. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. వడ్డీ రేట్లు నిరంతరం మారుతున్నా, టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఆ పాత ప్లేబుక్ ఇంకా ఎంతవరకు పనిచేస్తోంది? ఇక్కడే విమర్శకులు ఒక ముఖ్యమైన పాయింట్ లేవనెత్తుతున్నారు. కియోసాకి చెప్పినట్టు ఫిజికల్ రియల్ ఎస్టేట్ మీద అంతలా ఆధారపడటం ఒక ప్రమాదకరమైన ఉచ్చు కావచ్చు. దానికి చాలా ఎక్కువ డబ్బు, నాలెడ్జ్ అవసరం. అంటే అందరూ వెంటనే వెళ్లి ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ కొనలేరు కదా. ఇంకో పెద్ద విమర్శ ఏంటంటే ఈ పుస్తకంలో డైవర్సిఫికేషన్ గురించి పెద్దగా మాట్లాడకపోవటం. అంటే మన పెట్టుబడులన్నిటినీ ఒకే చోట పెట్టటమనేది ముఖ్యంగా ఇలాంటి అనిశ్చిత మార్కెట్లో చాలా రిస్క్తో కూడుకున్న పని. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలక విషయమేంటంటే ఆస్తులు సంపాదించడానికి ఉపయోగించే పద్ధతులు పాతబడి ఉండొచ్చు, కానీ ఆస్తులు సంపాదించాలనే అసలు సూత్రం మాత్రం ఎప్పటికంటే ఇప్పుడే చాలా ముఖ్యం. కానీ ఆస్తి అనే పదం యొక్క అర్థం ఈ డిజిటల్ యుగంలో చాలా విస్తరించింది. ఇప్పుడు డిజిటల్ ఆస్తుల రూపంలో సరికొత్త ప్రపంచం మన ముందుంది. ఈ మార్పు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇప్పటి ఆధునిక ఆస్తులు, ఉదాహరణకు నెలవారీ సబ్స్క్రిప్షన్ ద్వారా డబ్బు సంపాదించే ఒక చిన్న యాప్ లాంటివి, చాలా వేగంగా నిర్మించవచ్చు. అంతేకాదు, ఇవి చాలా లిక్విడ్గా ఉంటాయి కూడా. అంటే అవసరమైనప్పుడు వీటిని వెంటనే డబ్బుగా మార్చుకోవడం సులభమన్నమాట. మరి ఈ అప్డేటెడ్ ఐడియాస్ని మనం ఎలా అప్లై చేయాలి? సోర్సెస్ ప్రకారం దీనికి ఒక స్పష్టమైన 5 దశల ప్రణాళిక ఉంది. ఈ ఆధునిక యాక్షన్ ప్లాన్ చాలా బావుంది. ఆస్తులపై దృష్టి పెట్టాలనే పాత జ్ఞానాన్ని వచ్చిన లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టే కొత్త క్రమశిక్షణతో కలుపుతుంది. దీనివల్ల మనం నిరంతరం పని చెయ్యకపోయినా మన ఆస్తులు పెరుగుతూనే ఉంటాయి. ఈ కొటేషన్ మనం మార్చుకోవాల్సిన మైండ్ సెట్ను పర్ఫెక్ట్గా చెబుతుంది. కేవలం బతకడానికి సంపాదించడం నుండి ఆర్థిక స్వాతంత్ర్యమున్న జీవితాన్ని నిర్మించుకోవడం వైపు మనం మారాలి. చివరిగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే ఒక ప్యాసివ్ కన్జ్యూమర్లా కాకుండా విలువను సృష్టించే ఒక యాక్టివ్ బిల్డర్గా మారడం. మరి రేపటి స్వేచ్ఛను నిర్మించే ఏ ఆస్తిని ఈరోజు నిర్మించబోతున్నారు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.